నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ నాయకుల్ని ముందస్తు అదుపులోకి తీసుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా వాళ్ళు చెప్పేది ఏదైతే భద్రాద్రికి సంబంధించి సీతారాం ప్రాజెక్ట్ నుంచి జలాలు ఇవ్వాలని చెప్పేసి గతం నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు దీని మీద క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాని మీద స్పందన రాలేదు. సో ఎలాంటి అంటే ఈరోజు సీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు కాబట్టి ఈ భద్రాద్రి జలాల మీద వీళ్ళు ఏదన్నా అనుకోని సంఘటనలు ఏమైనా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటున్నామంటూ వార్తలు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ కూడా ఆయన వైరాలో బహిరంగ సభ ఉంది. రేవంత్ రెడ్డి గారి సభ అయితే ఈరోజు ఉంది. సో ఈ సభకి ఎటువంటి అడ్డు రాకుండా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులను అయితే అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కర్నె అరవింద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ అరెస్టులకు సంబంధించి ముందస్తు అరెస్టులకు సంబంధించి ఎలా స్పందిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నాయకులు దీని మీద ఎలా స్పందిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు కర్నె అరవింద్ గారు ఉన్నారు, అఫీషియల్ స్పోక్ పర్సన్ బీఆర్ఎస్ పార్టీ. నమస్తే అండి కర్నె అరవింద్ గారు. చెప్పండి, అంటే ఇప్పుడు ముందస్తు అరెస్టులు అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలా చూస్తారు మరి దీన్ని? అంటే సీఎం పర్యటన ఉండడం మెయిన్ రీజన్ అని చెప్తున్నారు వాళ్ళు. సరే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అంటే ఒక ప్రజా పాలన పేరు పైన ఇవాళ మేము ప్రజాపాలన చేస్తా ఉన్నాము అని చెప్పి ఏ రకమైనటువంటి పాలన చేస్తా ఉన్నారు మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామిక దేశంలో ఇవాళ ప్రజలు ఒక నాయకుడు వచ్చేటువంటి క్రమంలో ఇవాళ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు మొన్న ఏ పద్ధతిలోనైతే అంటే పనులన్నీ పూర్తి చేసి వాళ్ళ కేసీఆర్ గారు అప్పచెప్పినటువంటి ఒక గొప్ప వైనాన్ని ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి అక్కడ తెలుసున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ దాన్ని వాళ్ళు రిబ్బన్లు కట్ చేయడము లేదు అనుకుంటే ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి బస్సులను కానివ్వండి, ఆ బస్సులు కానివ్వండి, లేదు అనుకుంటే 30,000 ఉద్యోగాలు కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకా ఏ అంశమైనా కావచ్చు కాక ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నామో అవి వాళ్ళు రిబ్బన్లు కట్ చేసి తద్వారా మేము చేసినాము అనేటువంటి దాన్ని ఒక వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటా ఉన్నాను ఇవాళ అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా పర్యటన చేస్తా ఉంటే ఇవాళ ప్రజాస్వామిక పద్ధతుల ప్రజాస్వామిక వాదులందరూ కూడా మాకు జరగవలసినటువంటి అంటే సీతారామ ప్రాజెక్టు నుంచి రావాల్సినటువంటి అవన్నీ కూడా న్యాయబద్ధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసిండ్రు. రెండోది సార్, ఏ అంశమైనా కూడా ఇది ప్రజాస్వామిక దేశం సార్. ఇవాళ ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ హక్కుల గురించి హక్కులని కాలరాస్తారు ఇవాళ వాళ్ళని ఎంతసేపు ఇవాళ మేము వేరే కోణంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన ఉంటే ఆ రోజు ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని, కార్యకర్తలని ముందస్తు అరెస్టులు చేసి వీళ్ళు ఎట్లాంటి పాలన చేస్తా ఉన్నారో కూడా ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బలంగా చూస్తా ఉన్నారు. నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే సార్, ఇవాళ ఆ రోజు దాదాపుగా 90 పైసలకు పనులు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల లోపల మేమే చేస్తాము అనేటువంటి ఒక పోజు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏంది అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనం మాత్రం చూస్తా ఉన్నారు, దాన్ని గమనిస్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఇవాళ వీళ్ళు చేస్తా ఉంటే ఎట్లా ఉంటది అని అంటే హంతకుడే సంతాపం ప్రకటించినట్లు వాళ్ళకి అనిపిస్తా ఉన్నది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, ఆ జిల్లాలో ఉన్నటువంటి 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఒక దూరదృష్టితోని కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు
ఒకవేళ ఆ రోజు ఆయన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని పేరు పెట్టకపోతే ఇవాళ వాళ్ళ ఇందిరా సాగరో లేకుంటే రాజీవ్ సాగరో అనేటువంటి పేరు కూడా ఇవాళ మార్చేటువంటి ప్రమాదంలో ఉండే. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోనే దాన్ని సీతారామ ప్రాజెక్టు అనేటువంటి పేరు కూడా నామస్కారం చేయడం జరిగింది. అంటే నేను ఏమంటా ఉన్నాను అంటే సార్, ఒక అంశం పైన కాదు, 2 అంశాల పైన కాదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎక్కడైనా సరే ఇవాళ మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎవరినన్నా తీసుకోండి కాక ఇవాళ ఆసరా పెన్షన్లు కానివ్వండి, లేదు అనుకుంటే దివ్యాంగులు కానివ్వండి, ఎయిడ్స్ పేషెంట్లకు కానివ్వండి, లేదు అనుకుంటే కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు నెరవేర్చకపోగా ఇవాళ కాలయాపన చేసేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు. కానీ నేను ఈ ప్రభుత్వానికి నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇవాళ మీరు అరెస్టుల పేరిట మమ్మల్ని ఆపగలిగితే, మీరు అరెస్టుల పేరిట మమ్మల్ని నిర్బంధం చేయగలుగుతారు అని చెప్పి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఇవాళ జనం గుండెల్లో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం మాకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ముమ్మాటికి సారే రావాలి అని చెప్పి ఈ 8 నెలల లోపల ఇవాళ ప్రాయశ్చిత్తం పడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు, ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజా పాలన వాళ్ళు చేస్తాము అని అంటున్నారు సార్. నిన్నటికి నిన్న రంగారెడ్డి కలెక్టర్ లో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి లంచాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఇవాళ సాక్షాత్తు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి ఏసీపీకి పట్టుబడుతున్నటువంటి నేపథ్యం కూడా ఇవాళ కనిపిస్తా ఉన్నది. ఇవాళ పోలీస్ శాఖ మంత్రి లేనటువంటి, ఇవాళ హోంశాఖ మంత్రి లేనటువంటి ప్రభుత్వం ఈ సువిశాల భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే సార్. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారంటే గతంలో ఎప్పుడు వాళ్ళు అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి ఎప్పుడు కూడా పెట్టుబడులు తీసుకురాలేదు. మేము దగ్గరగా దాదాపు 30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, సో మా ప్రభుత్వమే గ్రేట్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఏవో సార్, ఒకటి వాళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్లో పెడతారు, కాందాన్ని కంచాన పెడతారు. ఇవాళ కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సందర్భాల లోపల ఇవాళ చాలా పెట్టుబడులు తీసుకొని వచ్చినటువంటి ఘనత చరిత్ర 9.5-10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తగ్గుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి టూర్లు ఉన్నాయి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇప్పటికే నెటిజన్లు అందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ వాళ్ళు ఎంతసేపు ప్రధాన శీర్షికలలో రావాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారే కానీ పెట్టుబడులు ఎక్కడికి వచ్చినాయి, ఎట్లాంటి పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఇంకా చెప్పవలసినటువంటి అవకాశం ఉంది. అది ఏ రంగానికి వాళ్ళు తీసుకొచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళ నుంచి అఫీషియల్ అది రావాల్సినటువంటి అవసరం ఉంది. అది వచ్చినాక తప్పకుండా దానిపైన చర్చిద్దాం సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే హైడ్రా అని చెప్పేసి ఒక భయం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడున్నా కూడా ఎవరిదైనా కూడా మేము కూల్చేస్తామని చెప్తున్నారు. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది భయంగా చూపించి కొంతమంది ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ నుంచి మరి ఎట్లా ఇవాళ ఎమ్మెల్యేలని వాళ్ళు లాక్కునేటువంటి ప్రయత్నం చేసిన, లేదు అనుకుంటే ఇవాళ మేమేదో ప్రభుత్వం మా చేతిలో ఉంది, మేము ఎట్లా పడితే అట్లా పనిచేస్తాము అని చెప్పి వాళ్ళు వివరించిన వాళ్ళ ప్రజలు మాత్రం క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు, ఈ 8 నెలల్లో ఏమైంది ఈ రాష్ట్రం, ఇవాళ రావణ కాష్టమైనటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఓట్ల కూలేసి తప్పకుండా ఎన్నికలు సమయంలోనే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ కోణంలో వచ్చేటువంటి అవకాశం అంటే నెక్స్ట్ రానున్నటువంటి రోజులలో వాళ్ళు ఓట్లు వేసి ఏ పద్ధతిలో వీళ్ళకి బుద్ధి చెప్పాలో ఆ పద్ధతిలో బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం మీ సందర్భంగా తెలియజేస్తారు. ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు, మరి ఉప ఎన్నిక మీరు రెడీ అయినా? మరి
ఎక్కడొచ్చినా కూడా ముమ్మాటికి వస్తుంది సార్. ఇవాళ ఉమ్, ఇవాళ పార్టీని ఫిరాయింపు చేసి వేరే పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటే మా పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో ఇప్పటికే మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థల పైన మాకు విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలు చాలా ఏ పద్ధతిలో బుద్ధి చెప్పాలనో ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మారినటువంటి వ్యక్తులందరూ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే చైతన్యవంతులు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కూడా మాట్లాడే మాటలు ఏంటంటే మమ్మల్ని ఎంత అనిచ్చినా కూడా మేము ఆగే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏవైతే మేము ముందు పెడుతున్నామో ఖచ్చితంగా అవి నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ ముందస్తు అరెస్టులకి సంబంధించి వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తప్పు, మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి ఎప్పుడు కూడా మేము చేయలేదు ప్రతిపక్షాల మీద, కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతల్ని ఇట్లా ఇబ్బందులు పెట్టడం కూడా కరెక్ట్ కాదని వాళ్ళు స్పందిస్తున్నారు. సో ఈ అరెస్టుల వల్ల మేము ఆగేది లేదు, ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.